శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. ఫిబ్రవరి 16 నుంచి 22వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా మా యొక్క పంచాంగం అనేది ఈ యొక్క ఆంధ్ర తెలంగాణలో ఫేమస్ బుక్ స్టాల్స్లో అవైలబిలిటీగా ఉంది. వంగరవారి గంటల పంచాంగం కావాలనుకున్నటువంటి వారు ఈ యొక్క నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని సంప్రదించండి. ఆ యొక్క బుక్ స్టాల్స్ అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది. లేకుండా ఉంటే మీకు కొరియర్ ద్వారా కావాలి అనుకున్నటువంటి వారు, ఎందుకంటే పూర్తిగా రాశి ఫలాలు మరియు అదేవిధంగా ముహూర్తాలు తెలుసుకోవాలి, మరియు అదేవిధంగా ధర్మ సందేహాలు తెలుసుకోవాలనుకున్నటువంటి వారు ఈ యొక్క పంచాంగాలు ఉపయుక్తంగా ఉంటుంది. 198 పేజీల పంచాంగం ఉంటుంది. సో దాంట్లో అన్ని ధర్మ సందేహాలు, ముహూర్తాల గురించి, ముహూర్త విజ్ఞానాల గురించి, జ్యోతిష్యాన్ని గురించి అంతా క్లియర్గా రాయబడింది. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఆ నెంబర్స్ డీటెయిల్స్ పంపించడం అనేది జరుగుతుంది. ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందనే చూద్దాం. మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న వ్యవహార సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఆదిశత్రువులైనటువంటి రవి శని యొక్క కలయిక అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. రాబోతున్నటువంటి ఈ యొక్క రాశి వారికి వారం మొత్తం సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు అనుకూలమైనటువంటి ఫలితాలు, అదేవిధంగా నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ, నూతన ఉద్యోగ ప్రయత్న వ్యవహారాల్లోనూ అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నతాధికారుల యొక్క మన్ననలను పొందగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి పనికి ఒక గౌరవం, గుర్తింపు, ఒక వాల్యూ అనేది ఉండే విధంగా ఉంటుంది. రాజకీయంగా మీరు ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఎవరో ఒకరు మీకు సహాయం చేయటం, దూర బంధువులైనా సరే, స్నేహితుల ద్వారా అయినా సరే వారి యొక్క సహాయం తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే వారి యొక్క సహాయం మీకు పూర్తిగా పనికి వచ్చే విధంగా ఉంటుంది. రాజకీయమైనటువంటి స్థితిలో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి పనులు మరియు అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు మీకు అనుకూలించే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి పంచాయతీలు, మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ పంచాయతీల విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అనుకూలమైనటువంటి గ్రహస్థితి పూర్తిగా యోగించే విధంగా ఉంటుంది రాశి వారికి. ఎన్నో రోజుల నుంచి నలుగుతున్నటువంటి కొన్ని భూ సంబంధితమైన విషయాల్లో ఒక కదలిక రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఈ రాశి వారికి ఈ యొక్క వివాదాలు ఏవైతే ఉన్నాయో ఆ వివాదాలు సమస్య పోవటం అనేది ఒక మంచి పరిణామంగా ఉంటుంది. రాజకీయంగా ఒక ముందడుగు పడుతుంది ఈ రాశి వారికి. మరియు అదేవిధంగా సంతానం ఎదుగుదల, సంతానంలో ఒకరికి ఉద్యోగం రావటం, బంధువులతో కలవటం, బంధువులతో సుఖ సంతోషాలు పంచుకోవటం అనేది ఒక మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి. ఈ రాశి వారికి నడుస్తున్నటువంటి స్థితిలో విద్యా సంబంధితమైన విషయాల్లో నూతనంగా కోర్సు చేయాలనుకున్నటువంటి వారు మీరు చేస్తున్నటువంటి పనికి, రాసినటువంటి వ్యాసాలకి, పుస్తకాలకి ఒక పేరు రావటం, 10 మందిలో గుర్తింపు పొందడం అనేది ఒక మంచి పరిణామంగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి చాలా మంచి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తున్నది. ఈ రాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా సూర్యారాధన చేసుకోవటం, రాహుగ్రహ స్తుతి చేసుకోవటం, దుర్గాదేవిని పూజించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. వృషభ రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి చేస్తున్నటువంటి ఉద్యోగంలో అనుకూలత అనేది పొందగలుగుతారు. చేస్తున్న ఉద్యోగంలో ఏదో ఒకటి నేర్చుకోవడానికి మరియు అదేవిధంగా ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. మరి అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్న విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మీరు చేస్తున్నటువంటి పనికి 10 మందిలో గుర్తింపు రావటం, మెచ్చుకోవటం మీకు మంచి మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. కానీ సంపాదించినటువంటి డబ్బులో ఎక్కువ పాళ్ళు ఏదో విధంగా డబ్బు ఖర్చు అవ్వటం, డబ్బు నిలబడట్లేదు అనే ఒక ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. కుటుంబం విషయాల్లో, కుటుంబం ఎదుగుదల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో
అందరూ ఒకటే మాట మీద నిలబడాలి అని చెప్పి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. తలా ఒక మాట మీద ఉంటే కుటుంబానికి ఒక మంచి గుర్తింపు ఉండదు. కాబట్టి ఆ విషయాన్ని క్లియర్గా చెప్పగలుగుతారు. ఆ విషయానికి అందరూ ఒకటే మాట మీద ఉండాలని చెప్పి మీరు చెప్పినటువంటి విషయానికి కట్టుబడి ఉండగలుగుతారు. దుర్వ్యయాన్ని, అధికమైనటువంటి ఖర్చుని తగ్గించుకోగలుగుతారు. ఉన్నటువంటి ఖర్చులో అధికమైనటువంటి పాళ్ళు ఏదో విధంగా దుర్వ్యయం అవుతుంది అని చెప్పి నిర్ణయించుకుంటారు. వాటిని తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. కుటుంబ సంబంధ బాంధవ్యాలు, అదేవిధంగా పిల్లల ఎదుగుదల గురించి ఆలోచనలు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. పిల్లలు ఎలా సెటిల్ అవుతారు అని చెప్పి ఆలోచన, అదేవిధంగా ఫైనాన్షియల్గా డబ్బు కట్టాల్సిన చోటేమో మనం ఎక్కువగా కడుతున్నాం, కానీ మనకి విస్తారణ చోట రావాల్సినటువంటి డబ్బు విషయంలోనూ ఏదో ఒక మడత పేచి పెట్టి ఇవ్వాల్సినటువంటి డబ్బు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారని చెప్పి ఒక ఆలోచన పొందగలుగుతారు. ఈ రాశి వారికి వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. రాజకీయంగా మీ గురించి బాడ్ ప్రాపగాండా చేయటమే పనిగా పెట్టుకున్నటువంటి వాళ్ళని ఏ విధంగా దారికి తీసుకురావాలి అని చెప్పి ఆలోచనలో ఉంటారు. మరియు అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి కష్టానికి తగినటువంటి గుర్తింపు గురించి ఏవైతే మీరు తాపత్రయపడుతున్నారో ఆ యొక్క తాపత్రయానికి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది. ఉన్నతాధికారులను మెప్పు పొందగలుగుతారు. ఎవరైతే మీ గురించి ఇన్ని రోజులు మీ యొక్క కృషికి గుర్తింపు రాకుండా అడ్డుపడుతున్నారో వారిని ఐడెంటిఫై చేయగలుగుతారు. వారికి ఒక మంచి గుణపాఠం చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, గ్రూప్స్, సివిల్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు బాగా రాణించగలుగుతారు. మ్యాథమెటిక్స్లో కొంచెం ఎక్కువగా కృషి చేయాల్సినటువంటి విషయంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా యాప్టిట్యూడ్ గురించి కూడా కొంచెం ఎక్కువగా కృషి చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉన్నటువంటి వారు రొటేషన్ బాగుంటుంది. రొటేషన్ బాగున్నప్పటికీ కూడా, వ్యాపారం బాగా జరుగుతున్నప్పటికీ కూడా డబ్బు సమయానికి ఏదో విధంగా ఖర్చు అయిపోవటం, కట్టాల్సిన చోట కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. దుర్వ్యయంని ఎలా తగ్గించుకోవాలి అని చెప్పి ఆలోచనలో ఉంటారు. ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లో, ఆరోగ్యం విషయంలో న్యాచురోపతి మరియు అదేవిధంగా ఏవైతే ఆరోగ్య చిట్కాలు ఏవైతే ఉన్నాయో చిట్కా వైద్యానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది. మరియు అదేవిధంగా ఫుడ్ డైట్లో అంటే తినేటువంటి తిండిలో మార్పు చేర్పులకి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, అదేవిధంగా ఈ రాశివారు హనుమాన్ చాలీసా పఠించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. వీటితో పాటు ఈ రాశివారు గురుగ్రహ మంత్ర జపాన్ని వటవృక్షం చుట్టూరు ప్రదక్షిణలు చేయటం, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా చేస్తున్నటువంటి పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కొంచెం గోచరిస్తూ ఉన్నాయి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీరు ఎంత కష్టపడి చేసినా సరే, వారిని ఎంత ఆనందపరచాలని చెప్పి చేసినా సరే ఎదుటి వారిని కొంతమందిని ఎప్పటికీ ఆనందపరచలేము అనే విషయాన్ని మీరు గమనిస్తారు. అదే విషయాన్ని క్లియర్గా చెప్పగలుగుతారు. ఏ విషయమైనా సరే నిర్మోహమాటంగా చెప్పేటువంటి మనస్సు ఉండేటువంటి మీరు దూర ప్రాంత ప్రయాణాల్లో శారీరక శ్రమ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నిర్మోహమాటంగా ఏ విషయమైనా చెప్పగలుగుతారు. కోపాన్ని కొంచెం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మీకు నచ్చినటువంటి విషయాన్ని మధ్యవర్తి పంచాయతీల విషయాల్లో మిమ్మల్ని మధ్యవర్తిత్వంగా వహించమన్నా నిర్మోహమాటంగా నాకు సమయం బాలేనప్పుడు దూరంగా ఉంటాను అని చెప్పి క్లియర్గా చెప్పగలుగుతారు. కోపాన్ని చాలా వరకు కంట్రోల్గా ఉంటారు. చెప్పాలనుకున్నటువంటి మాటలను క్లారిటీగా చెప్పగలుగుతారు. వ్యాపారంలో ఉన్నటువంటి కట్టాల్సినటువంటి డబ్బు గురించి కొంచెం కష్ట నష్టాలకి గురవ్వాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. సమయానికి డబ్బు అందక అడ్జస్ట్మెంట్ గురించి ఎక్కువగా ప్రయత్నాలు చేయాల్సినటువంటి పరిస్థితిగా గోచరిస్తూ ఉన్నది. వివాహ ప్రయత్నం విషయాల్లోనూ బంధువులతో సహాయం ద్వారా మరియు అదేవిధంగా
జీవిత భాగస్వామికి సహాయం ద్వారా ఈ రాశి వారికి పొందగలుగుతారు. ఈ వారంలో వారి యొక్క సహాయం మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ఉద్యోగంలో నూతన ఉద్యోగ ప్రయత్నాల్లోనూ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ వారాంతంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రవి యొక్క స్థితి ఈ రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి సొంత ఇంట్లో ఉండేటువంటి వారు, దగ్గరగా ఉండేటువంటి వారు మీ గురించి బ్యాడ్ ప్రాపగాండా చేయటం, మీ వెనకాల ఏదో విధంగా మిమ్మల్ని క్రిటిసైజ్ చేయాలని చెప్పి ప్రయత్నాలు ఎక్కువగా చేయటం మీకు అందనటువంటి విషయంగా గోచరిస్తుంది. అదేవిధంగా సంపాదిస్తున్నాం ఖర్చు అనేది సంపాదన కన్నా 4 రెట్లు 5 రెట్లుగా ఉండటం, వాటిని ఎలాగైనా కంట్రోల్ చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. అధికమైనటువంటి దుర్వ్యయాన్ని కంట్రోల్ చేసుకోవాలని చెప్పి అనుకుంటారు. స్త్రీలతో వారికి ఎంత సహాయం చేసినా సరే వాదోపవాదాలు ఎక్కువగా అవ్వటం అర్థం కానటువంటి వ్యవహారంగా గోచరిస్తుంటుంది. ఏదైనా సరే మనం ఎంత కష్టపడి చేసినా సరే కొంతమందిని ఎప్పటికీ సుఖపెట్టలేం అని చెప్పి భావిస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. వివాహ ప్రయత్నం విషయాల దగ్గరికి వచ్చేటప్పటికీ మీకు దగ్గరగా రావాల్సినటువంటి వివాహాలు కుటుంబంలో మీ మీద ఉన్నవి లేనివి చెప్పి మీకు రావాల్సినటువంటి సంబంధాన్ని కూడా పోగొట్టేటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి సమాజంగా మీరు భావించడం జరుగుతుంది. ఎదుగుదల గురించి, పిల్లల ఎదుగుదల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వారు జీవితంలో స్థిరపడితే చాలు అని చెప్పి భావించడం జరుగుతుంది. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కష్టే ఫలి అన్నట్లుగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ఈ రాశివారు కుజగ్రహం మంత్రజపం చేసుకోవటం, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవాలి, సూర్యారాధన చేసుకోవాలి, అరుణ పారాయణం పఠించాలి, సూర్యనారాయణ స్వామిని పూజించాలి. అదేవిధంగా కుజగ్రహం మంత్రజపంతో పాటు హనుమాన్ చాలీసా పఠించి హనుమాన్ దేవాలయ దర్శనం, సింధూరం ధరించడం ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగానే ఉంటుంది. ప్రశాంతమైనటువంటి నిద్ర, సమయానికి రావాల్సినటువంటి కొన్ని విషయాల్లో సానుకూలంగా ఉన్నప్పటికీ సమయాభావం అనేది తక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా శారీరకంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉన్న సమయంలోనే ఎక్కువగా పనిచేయాలనుకుంటారు. మరియు అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ ధన సంబంధితమైన చలామణిలోనూ అష్టమ శని, అష్టమంలో రవిగ్రహ సంచారం 2 తోడవుతాయి. ఇప్పుడు ఈ 2 ప్రభావం రాశివారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాల్లోనూ ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ స్థిరచరాస్తులు అమ్మే విషయంలోనూ 1కి 2 సార్లు ఆలోచిస్తారు. అది అమ్ముదామా వద్దా, కొందామా వద్దా అనే ఆలోచన అనేది ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంది. ఈ రాశివారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ముఖ్యంగా హోమియోపతి, అల్లోపతి మరియు అదేవిధంగా న్యాచురోపతి వీటన్నిటికన్నా ఆయుర్వేదం బాగుంటుంది అనేది ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. ఆయుర్వేదమే బాగా సెట్ అవుతుంది, లేకపోతే హోమియోపతి మీద దృష్టి మళ్ళటం అనేది అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది. కొన్ని మందులకి ఎప్పటికీ మొండి వ్యాధులకి హోమియోపతి మంచిది అని చెప్పి హోమియోపతి వైపు ఎక్కువగా మనసు లాగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో పుస్తకాల ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ చేసేటువంటి పని మీద ధ్యాస మరల్చడానికి తీరిక లేనటువంటి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంత పని చేస్తున్నా సరే వచ్చినటువంటి ఆదాయంలో ఎక్కువ పాళ్ళు ఏదో విధంగా దుర్వ్యయంగా జరుగుతూ ఉంటుంది. అంటే ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు అధికమైనటువంటి ఖర్చుగా మారుతూ ఉంటుంది. ఆ యొక్క దుర్వ్యయాన్ని తగ్గించుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో దగ్గరగా వచ్చినటువంటి సంబంధాలు దూరంగా జరగటం,
వివాహం ఎప్పుడవుతుంది అనే ఆలోచన అనేది జరుగుతుంటుంది. రాశివారు ముఖ్యంగా ఈ వారంలో కుటుంబంతో సంతోషంగా గడపటం, అదేవిధంగా వివాహ వేడుకల్లో పాల్గొనటం, బాగా తెలిసినటువంటి వారికి ఇంట్లో వివాహం జరుగుతున్నటువంటి ఒక శుభకార్యం గురించి తెలుసుకొని మానసికమైనటువంటి ఆనందానికి లోనవ్వటం జరుగుతుంది. రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కష్టపడి చెబితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా మ్యాథమెటిక్స్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే కుజగ్రహం మంత్ర జపం చేసుకోవటం, కుజాష్టకాన్ని పఠించడం, అదేవిధంగా సింధూరాన్ని ధరించడం, హనుమాన్ చాలీసా పఠించడం, వీలైతే ఏదో మంగళవారం పూట హనుమంతుడికి ఆకుపూజ చేయించండి, అదేవిధంగా సూర్యారాధన చేయండి, సూర్యాష్టకాన్ని పఠించండి, అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో రికవరీ అనేది కొంచెం బెటర్గానే ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు, కుటుంబం ఎదుగుదల, దూరంగా జరిగినటువంటి వాళ్ళ దగ్గరికి రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం అనేది ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు. కుటుంబంలో ఒకరికి మంచి గుర్తింపు పొందడం, మరియు అదేవిధంగా వారి యొక్క ఎదుగుదల, పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ వైవాహిక జీవితంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మీరు ఒకటి మాట్లాడితే రెండుగా మార్చి చెప్పేటువంటి వాళ్ళు ఎక్కువ అవుతారు. మీ కుటుంబంలో వేరే వారి జౌక్యాన్ని మీరు అస్సలు ఒప్పుకోరు. నిర్మోహమాటంగా ఎవరికైనా సరే చెప్పాలనుకుంటారు. నా జీవితంలో, మా యొక్క జీవితంలో అంటే భార్యాభర్తల జీవితంలో అనవసరమైనటువంటి విషయాల్లో కలగజేసుకోవద్దు. ఏది ఉన్నా సరే మేము తీర్చుకుంటాం, మేము సర్దుబాటు చేసుకుంటామని చెప్పగలుగుతారు. రాశివారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుజుడు పూర్తి యోగకారకుడు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ పంచాయతీలు, మరియు అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, కోర్టు వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి పనుల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా కొంచెం రికవరీ అనేది ఉంటుంది. శరీరంలో అధికమైనటువంటి వేడి కొంచెం ఇబ్బందిని కలిగించినప్పటికీ దూర ప్రాంత ప్రయాణం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి రాజకీయంగా అనుకూలంగా ఉంటుంది. రాజకీయంగా మిమ్మల్ని కార్నర్ చేయాలనుకున్నటువంటి వారికి సరైనటువంటి గుణపాఠం చెప్పాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. వారికి ఉన్నదానికన్నా 10 మందికి సహాయం చేయాలని చెప్పే మీ యొక్క మంచి మనసుకి మంచిగా జరుగుతుంది అనుకుంటారు. అదేవిధంగా ఈ రాశి వారికి గృహభాగ కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ, అదేవిధంగా స్థిరచరాస్తుల కొనుగోలు వ్యవహారాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. భూమి కొనాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే భూ సంబంధితమైన విషయాల్లో ఎదగటం, అవి మంచి ల్యాండ్ గురించి కొనుక్కోవాలి, అదైతేనే 10 రూపాయలు పెరుగుతుందని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ విషయంలో ముందుకు వెళ్తారు. ఎవడో ఉపయోగపడకుండా ఉన్నటువంటి భూమిని అలాగే వదిలేయటం కన్నా దాన్ని ఏదో విధంగా వాడకంలోకి తీసుకురావాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆరోగ్యపరంగా వాడేటువంటి మందుల్లోనూ ఎక్కువగా న్యాచురోపతి, ఆయుర్వేదం వైపు ఎక్కువగా ఆకర్షితం అవుతూ ఉంటారు. ఈ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కూడా మ్యాథమెటిక్స్లో పెర్ఫార్మెన్స్ చేయగలుగుతారు. ఇది ఒక మంచి సానుకూలమైనటువంటి పరిణామంగా భావించవచ్చు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా సూర్యారాధన చేసుకోవటం, అరుణ పారాయణం చేయటం, సూర్యనారాయణ స్వామిని పూజించడం అనేది ముఖ్యమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా మరియు రాశివారు గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం మరియు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవడం అనేది ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కన్యారాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఈ వారం అనుకూలంగా ఉంది.
ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు, వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి అత్యధికమైనటువంటి బిందువులతో రవి శని అంటే ఆదిశత్రువులైనటువంటి రవి శని యొక్క కలయిక వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. చేసేటువంటి పని మీద పూర్తి నిబద్ధత అనేది ఉంటుంది. నూతన అవకాశాలు పొందగలుగుతారు. మీరు చేసినటువంటి పనికి సమాజంలో సంఘంలో గొప్పవారితో దాని యొక్క ఒక గుర్తింపు పొందుతుంది. ఆ పని ఎవరు చేశారంటే పలానా వాళ్ళు చేశారు అనే విధంగా ఆ యొక్క గుర్తింపు, మానసికమైనటువంటి సంతృప్తి, వారి యొక్క పొగడ్త ఏదైతే ఉందో మీకు పూర్తి మానసికమైనటువంటి సంకల్పాన్ని, బలాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి నూతన వ్యాపార ప్రయత్నాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత ఉంటుంది. రాజకీయ అవకాశాల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, నామినేటెడ్ పొజిషన్స్ గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలంగా ఉంటుంది. బాగా తెలిసినటువంటి వారికి ఒక రాజకీయ పదవి రావటం, అది ఎలాగైనా ఉపయోగపడుతుందని చెప్పి ఒక నమ్మకం పొందగలుగుతారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రావాల్సినటువంటి ప్రమోషన్లో ఒక సానుకూలమైనటువంటి దృక్పథం పొందగలుగుతారు. ఎప్పటికైనా సరే నాకు కృషికి రావాల్సినటువంటి ఉద్యోగం రాగలుగుతుంది అని చెప్పి ఆలోచిస్తారు. అది వచ్చి తీరుతుంది. చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో, ఉద్యోగ అవకాశాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. భేదాభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి. చేసేటువంటి మంచి పనికి ఎప్పుడైనా సరే భేదాభిప్రాయాలు ఉంటాయి అని నిర్ణయించుకుంటారు. మీరు చేస్తున్నటువంటి కష్టానికి ఎంత కష్టం చేసినా సరే మీ మీద పడి ఏడ్చేటువంటి వారు ఏడుస్తూనే ఉంటారు అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ యొక్క విషయంలో ఎటువంటి సందేహం లేదు. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో మీ వెనకాల మీరు ఎంత కష్టపడి పనిచేస్తున్నారో మీ యొక్క శక్తి వాళ్ళకి తెలుసు. ఆ యొక్క శక్తి తెలిసి మీ మీద పడి వెనకాల కప్పల్లాగా వాగుతూ ఉంటారు. ఆ కప్పల్లాగా వాగేటువంటి వారికి సరైన గుణపాఠం చెప్పాలనుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో కొత్త స్థలానికి వెళ్తే మీ యొక్క వాల్యూ తెలుస్తుంది. నేను ఇక్కడి నుంచి వెళ్తే కానీ వీళ్ళకి నా యొక్క వాల్యూ తెలియదు అని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే ప్రయత్నాలు ఆరంభించడం అనేది స్టార్ట్ చేస్తారు. దానిలో ఒక విజయావకాశాన్ని కూడా పొందగలుగుతారు. మానసికమైనటువంటి స్థిరత్వం, ఆ యొక్క భగవంతుడి యొక్క కృప మీ మీద ఉంటుంది. ఈ రాశి వారికి నూతన వ్యాపార ప్రయత్నాల్లో కూడా మంచి అవకాశాలు పొందగలుగుతారు. పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా గృహంలో ఒకరికి ఉద్యోగం రావటం అనేది ఒక మంచి శుభపరిణామంగా మీరు భావిస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు, పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, గ్రూప్స్, సివిల్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కంపల్సరీగా మానసికమైనటువంటి స్థైర్యాన్ని పొందగలుగుతారు. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం, మరియు అదేవిధంగా ప్రతి మంగళవారం ఆకు పూజ చేయించడం అనేది మంచి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి. తులారాశి వారికి వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది అనుకూలమైనటువంటి స్థానంగానే గోచరిస్తూ ఉన్నది. సమయానికి డబ్బు ఏదో విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోగలుగుతారు. అధికమైనటువంటి ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఖర్చు పెట్టేటువంటి డబ్బు ఇంటికి ఖర్చు పెడుతున్నాను, పిల్లలకి ఖర్చు పెడుతున్నాను అనే ఒక ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల, వారు బాగా ఎదిగితే చాలు, వారి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్తే చాలు, అందుకనే ఏం కావాలి అని చెప్పి ఒక ఆలోచన అనేది ఉంటుంది. దానికి తగిన విధంగానే వారి గురించి 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టినా సరే ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని భావిస్తారు. రాశి వారికి ఆ దుబారా ఖర్చు విషయాల్లో నియంత్రణ పెట్టుకోవాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే మార్పు చేర్పులు చేసుకోవాలి, ఖర్చు పెట్టే డబ్బుని నియంత్రించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఫైనాన్షియల్గా డబ్బు సమయానికి రావటం, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపటం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి.
ఈ రాశి వారికి ముఖ్యంగా రాజకీయంగా భేదాభిప్రాయాలు కొన్ని కలగటం అనేది మానసికమైనటువంటి కష్టంగా గోచరిస్తుంది. చేసేటువంటి ఉద్యోగంలో అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ రాజకీయంగా మరియు అదేవిధంగా మీ యొక్క ఎదుగుదలని ఓర్వలేక మీ మీద కుళ్ళు కుతంత్రాలని కలిపి మీ మీద భేదాభిప్రాయాలు కలిగించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ చేస్తున్నటువంటి వారు ఎవరు, వారికి ఎటువంటి చెక్ పెట్టాలి అని చెప్పి ఆలోచనలు ఎక్కువగా చుట్టుముడుతూ ఉంటాయి. వివాహ ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబంలో ఒకరికి వివాహం జరగటం, వివాహ ఫంక్షన్స్లో సందడిగా గడపటం మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగిస్తుంది. తెలిసినటువంటి వారింట్లో ఒకరికి వివాహం జరుగుతుంది అని తెలిసి మానసికమైనటువంటి ఆనందాన్ని గురి కావడం జరుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఏదో ఒక తెలియనటువంటి అసంతృప్తి అనేది వెంటాడుతూ ఉంటుంది. ఎంత కష్టపడుతున్నా సరే జీతంలో ఎదుగుబొదుగు లేదు. ఏదైనా మార్పు చేరితే ఒక ఎదుగుదల మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది అని భావిస్తారు. దానికి తగిన విధంగానే ముందుకు వెళ్తారు. రాజకీయంగా మార్పు చేర్పులకి ముందుకు వెళ్ళాలనుకుంటారు. ఉద్యోగపరంగా రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కొద్దిగా ఎక్కువగా కష్టపడి ప్రయత్నించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. గృహభవన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఈ రాశివారు 1-2 సార్లు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ని చెక్ చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి. విలువైనటువంటి ఆస్తి పత్రాలు విషయాల్లో జాగ్రత్తలు అయితే అవసరం. విలువైనటువంటి పత్రాలను ఎక్కడ పెడుతున్నారు, అవి ఎక్కడ దాచిపెడుతున్నారు అనే విషయాన్ని 1-2 సార్లు చెక్ చేసుకోవటం, వాటిని మర్చిపోయి వాటి గురించి వెతుకులాట అనేది ఒక పరిపాటిగా ఉంటుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మ్యాథమెటిక్స్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదివితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వల్ల ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవటం, మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించటం, సింధూరాన్ని ధరించటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ రాశివారు గురుగ్రహ మంత్రజపంతో పాటు సూర్యారాధన, అరుణపారాయణం అనేది కూడా చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మన దగ్గర కావాల్సినప్పుడు అడిగి మరీ డబ్బులు తీసుకెళ్లేటువంటి వారు తిరిగి ఇచ్చేటప్పుడు మటుకు మొండి మొహం వేసుకోవటం, ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచన కనపడకుండా తిరిగే వాళ్ళు ఎక్కువ మంది అవుతూ ఉంటారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో దగ్గరగా ఉన్నటువంటి వారు, పక్కన ఉన్నటువంటి వారు ఎటువంటి వారు అనే ఆలోచన అనేది వెంటాడుతూ ఉంటుంది. మీ గురించి బ్యాడ్ ప్రాపగాండా చేయటం, మీ గురించి స్థిరచరాస్తి కొనుగోలులోనూ అడ్డు తగలటం, మీ గురించి ఉన్నవి లేనివి మీ పై అధికారులకి మోయటం ఇదే పనిగా పెట్టుకుంటారు. మీకు రావాల్సినటువంటివి ఏదైనా సరే తృణమో ఫలమో మీకు రావాల్సినటువంటి విషయాల్లో వాళ్ళకి ఎందుకు ఇవ్వటం అని చెప్పి నాకే అన్నీ కావాలి అనేటువంటి వాళ్ళు ఎక్కువ అవుతారు. చుట్టుపక్కల బంధువులు అంటూ ఉంటారు. ఈ బంధువులు ఎంతవరకు సహాయం చేస్తారు అనే ఒక ఆలోచన ఉంటుంది. ఏదైనా మీరు బాగున్నట్లయితే, మీరు పచ్చగా ఉన్నట్లయితే మీ ఇంటికి వచ్చి మీ సహాయం తీసుకునేటువంటి వారు, మీరు సహాయం అడిగితే, మీరు రూపాయి అడిగితే కనపడకుండా పోయేటువంటి మనుషులు ఉన్నటువంటి లోకం ఇది అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది మీకు. మరి అదేవిధంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి కష్టపడి చదవాల్సినటువంటి సమయం. బంధువులతో, స్నేహితులతో వివాహ విషయాల్లో, వివాహ సందర్భాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఆహ్లాదంగా గడుపుతారు. వివాహ విషయాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా సరే మధ్యవర్తి విషయాలకి, వివాహ విషయాలు కూడా మధ్యవర్తి పంచాయతీలకి నేను ముందుకు రాను అని చెప్పి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. భార్యాభర్తల సత్సంబంధ విషయాల్లోనూ, చిన్న చిన్న విషయాల్లోనూ
చిలికి గానివాలుగా మారకుండా ఉండాలని చెప్పి నియంత్రించుకోవాలి అని చెప్పి భావిస్తారు. మూడో వ్యక్తి మీ ఇంటి విషయాల్లో మధ్యవర్తిత్వం వహించటానికి అస్సలు ఒప్పుకోరు. మీకు ఉన్నటువంటి ముక్కుసూటితనం క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మా ఇంట్లో పంచాయతీ నువ్వు తీర్చాల్సిన అవసరం లేదు అని చెప్పి క్లియర్గా చెప్పగలుగుతారు. డబ్బు వృధా ఖర్చు కాకుండా చాలినంత వరకు ఖర్చు పెట్టుకోవాలి, ఉన్నంతలో సర్దుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే ముందుకు వెళ్తారు. ఆరోగ్యపరంగా శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ శారీరక శ్రమకి తగినటువంటి ఫలితం రావట్లేదు. ఉద్యోగపరంగా మార్పు చేస్తేనే మనకు ఏదైనా బాగుంటుంది, జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళగలుగుతాను అని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే మార్పు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యపరంగా రికవరీ అనేది బాగానే ఉంటుంది. స్థిరచరాస్తుల విషయంలో కొన్ని స్థలాలు అమ్మాలి, కొన్ని ఇల్లు అమ్మాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవాలా లేదా అని చెప్పి ఒక డైలమాలో ఉండే విధంగా ఉంటుంది. రాశివారు ముఖ్యంగా ఈ యొక్క వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ఆదిశత్రువులైనటువంటి రవి శని యొక్క కలయిక రాశికి అంత అనుకూలంగా లేదు. అర్ధాష్టమంలో కలిశారు కాబట్టి రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా శనికి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, అదేవిధంగా సూర్యారాధన చేసుకోవటం, సూర్యనారాయణ స్వామిని పూజించడం, మరియు అదేవిధంగా కుజుడు అష్టమంలో ఉన్నాడు. ఈ రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి కుజుడు అష్టమ శని ప్రభావాలతో ఈక్వల్గా ఇస్తాడు. కాబట్టి ఈ రాశివారు ముఖ్యంగా ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి ఇంకో పరిహారం హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం, సింధూరాన్ని ధరించడం. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి, విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, గవర్నమెంట్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వారు, ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాశి వారికి ఆదిశత్రువులైనటువంటి రవి శని యొక్క కలయిక పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. మరియు అదేవిధంగా చేస్తున్నటువంటి పనిలో నిబద్ధత సాధించగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. వారి యొక్క సపోర్టు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అనుకుంటారు. ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సాధించటంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగపరంగా మార్పు చేర్పులకి సానుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి పరిచయాలు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పరిచయాలు అనుకూలించే విధంగా ఉంటుంది. మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మీడియా విషయంలో మీరు చేస్తున్నటువంటి పనికి ఒక గుర్తింపు పొందడం, పత్రికల్లోనూ మీరు రాసినటువంటి వ్యాసాలకి ప్రాచుర్యం దక్కడం అనేది ఒక మంచి పరిణామంగా ఉంటుంది. రాశిలో ఉన్నటువంటి వారికి శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అధికమైనటువంటి సప్తమంలో ఉన్నటువంటి కుజుడు అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. వైవాహిక జీవితంలో మరియు అదేవిధంగా స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా స్థిరచరాస్తుల ఇన్వెస్ట్మెంట్స్ పరంగాను కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విలువైనటువంటి స్థిర పత్రాలు ఏవైతే ఉంటాయో ఆ పత్రాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు అదేవిధంగా మధ్యవర్తి పంచాయతీల విషయాల్లో పోటీ, మరియు అదేవిధంగా మధ్యవర్తి పంచాయతీల విషయాల్లోనూ మరియు మీడియేషన్స్లోనూ బ్రోకరేజెస్లోనూ కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే విధంగా ఉంటుంది. ఆ విషయాన్ని క్లియర్గా గమనించగలుగుతారు. మధ్యవర్తి పంచాయతీలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. సమయం సరిగా లేనప్పుడు కొన్ని విషయాలకి దూరంగా ఉంటేనే మంచిది అని చెప్పి మీ యొక్క మనసులో ఉన్నటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఫార్మాస్యూటికల్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి వారు కొన్ని శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరు చేస్తున్నటువంటి పనికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. దానికి తగినటువంటి రికగ్నేషన్ అనేది పొందగలుగుతారు. అది మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు అనుకున్న దానికన్నా బాగా రాణించగలుగుతారు. మ్యాథమెటిక్స్లో మరి యాప్టిట్యూడ్లో కొంచెం ఎక్కువగా కృషి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దానికి తగిన విధంగానే ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు.
ఆ విధంగానే ముందుకు వెళ్తారు. మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశిలో ఉన్నటువంటి వారు కుజగ్రహ ఆరాధన చేసుకోవటం, కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, మరియు వాటితో పాటు హనుమాన్ చాలీస పఠించడం, సింధూరాన్ని పెట్టుకోవటం, మరియు మంగళవారం పూట వీలైతే, ఎందుకంటే ఆర్థికంగా ఉన్నటువంటి కష్టాల నుంచి బయటకు రావాలి, వైవాహిక జీవితంలో అనుకూలత కోసం ముఖ్యంగా ఈ రాశివారు హనుమాన్ దేవాలయంలో ఆకు పూజ మంగళవారం పూట చేయించుకున్నట్లయితే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు రాణించగలుగుతారు. కుజుడు అత్యధికమైనటువంటి బిందువుల్లో 6వ స్థానంలో ఉన్నాడు. ఇది పూర్తిగా అనుకూలంగా అయినటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీరు ఎంత సహాయం చేసినా సరే ఏడ్చేటువంటి వారు మీ మీద పడి ఏడ్చేటువంటి వారు ఉంటారు. పిల్లల యొక్క ఎదుగుదల మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఏదో విధంగా మీరు సంపాదించినటువంటి డబ్బు ఎంతైతే సంపాదిస్తారో పప్పులు బెల్లాల్లాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆ యొక్క డబ్బుని నిలకడ సాధించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఆదిశత్రువులైనటువంటి శని రవి యొక్క కలయిక మీకు ధనస్థానంలో ఉంటుంది. అది మీ యొక్క కోపాన్ని కారకంగా ఉంటుంది. మీ యొక్క కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మీరు ఎదురు వ్యక్తికి ఎంత సహాయం చేసినా సరే మీ యొక్క పదునైనటువంటి మాట కొన్ని కష్టాలను తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకోవాలనుకుంటారు, దాని కంట్రోలింగ్లో పెట్టుకుంటారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు బాగా రాణిస్తారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, పోలీస్ పంచాయతీలు, మధ్యవర్తి పంచాయతీలు సానుకూలపడే విధంగా ఉంటుంది. రాజకీయ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయమైనటువంటి యోగ్యకారకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారికి రాజకీయ నాయకులు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఏవైతే పనులు ఉన్నాయో ఆ యొక్క పనులు ముందుకు జరగటం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. ప్రమోషన్స్కి, ఇంక్రిమెంట్స్కి వారి యొక్క విషయాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నది. రాజకీయంగా ఒక ఎత్తడుగు వేయగలుగుతారు. కార్యాలయాల్లో మీ యొక్క పట్టును నిలుపుకోగలుగుతారు. వడ్డీ వ్యాపారస్తులకి, క్రూడ్ ఆయిల్, ఫార్మాస్యూటికల్ రంగంలో ఉన్నటువంటి వారికి సానుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరియు అదేవిధంగా రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. మ్యాథమెటిక్స్లో, యాప్టిట్యూడ్లో పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. పోటీ పరీక్షల కోసంలో మంచి కాన్ఫిడెన్స్తో ప్రిపేర్ అవుతారు. రాశి వారికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో, క్రయ విక్రయాల్లోనూ, ముఖ్యంగా వర్తకంలో అంటే వ్యాపారంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి అనేది చూద్దాం. ముఖ్యంగా ఈ రాశి వారు సూర్యారాధన చేసుకోవటం, సూర్యనారాయణ స్వామిని పూజించడం, అరుణ పారాయణం చేయటం, ఆదిత్య హృదయం పఠించడం, అర్ఘ్యాన్ని సమర్పించడం, ఇవన్నీ మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుంభరాశి వారికి ఈ వారం కొద్ది మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా సానుకూలంగా ఉంటుంది. కుటుంబ ఎదుగుదల అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఒకరికి వివాహం జరగటం, కుటుంబంలో ఒకరికి మంచి అనుకూలమైనటువంటి ఉద్యోగం దొరకటం, కుటుంబంలో ఒకరికి ప్రమోషన్ విషయంలో కానీ వారికి జరగాల్సినటువంటి కార్యక్రమాల్లో ఏవైతే మంచి సన్మానాలు జరగడం, ఇవనేవి మీకు మానసికమైనటువంటి సంతోషాన్ని కలుగుతాయి. ప్రశాంత రొటేషన్ బాగుంటుంది. వ్యాపార రీత్యా ఇరుగు పొరుగు సఖ్యత బాగుంటుంది. జన్మరాశిలో ఆదిశత్రువులైనటువంటి రవి శని యొక్క కలయిక ఆరోగ్యపరంగాను శారీరకంగాను శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా అధికమైనటువంటి శ్రమని తట్టుకోగలుగుతారు మీరు. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ కొంచెం ఆచిచూచి వ్యవహరించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారికి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి ఆరోగ్యపరంగాను అనుకుంటారు. అలోపతి, మెడికల్, అలోపతిలోను మరియు అదేవిధంగా హోమియోపతి, ఆయుర్వేదం విషయాల్లో ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. వీటిలో అలోపతి కన్నా ఆయుర్వేదం వైపు, చిట్కా వైద్యం వైపు ఈ యొక్క
ఏవైతే చిట్కా వైద్యంలో డైట్ అంటే ఆహారం విషయంలోనూ కొన్ని నిబద్ధతలు తీసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటారు, ఆ విధంగానే ముందుకు వెళ్తారు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగాను శారీరక శ్రమను తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంది. డబ్బు ఎక్కువగా పిల్లల యొక్క ఎదుగుదలకి డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల వారు పెద్ద మంచి స్థాయిలోకి వెళ్తే చాలు అని చెప్పి భావిస్తారు, దానికే డబ్బు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. మరియు అదేవిధంగా వ్యాపారాల్లో రొటేషన్ బాగున్నప్పటికీ ఖర్చు కూడా అదేవిధంగా ఉండటం అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా శని యొక్క ప్రభావం జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలోనూ శోకతృప్త హృదయాన్ని కలిగిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు మానసికమైనటువంటి బాధని, ఎందుకు బాధపడుతున్నానో తెలియనటువంటి పరిస్థితిని, కలలో నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితిని కలిగిస్తాడు. శని ఎవరైతే జన్మరాశిలో సంచారం జరుగుతుంటుందో అది అలాగే ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. దానికి ఒకటే పరిహారం, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. 7 శనివారాలను వ్రతం చేయండి. లేని పక్షంలో ప్రతి శనివారం నాన్ వెజ్కి డ్రింక్స్కి దూరంగా ఉండండి. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశివారు వృత్తిపరంగా విద్యా సంబంధితమైన విద్యా విషయంలో కొద్ది జాగ్రత్తగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. చుట్టూ ఉండేటువంటి వారు అందరూ మన వాళ్ళు కాదు. మన ముందు బాగుండి మన వెనకాల బ్యాడ్ ప్రాపగాండా చేసేటువంటి వ్యక్తులు కూడా ఉంటారనే విషయాన్ని గమనించగలుగుతారు. వారికి ఎలా అరికట్టాలి, వారికి ఎలా చెక్ పెట్టాలి అనే విషయాన్ని 1-2 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశివారు ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా వెంకటేశ్వర స్వామిని పూజించండి. అదేవిధంగా శని ఆరాధన చేయండి, సూర్యారాధన చేయండి, అరుణ పారాయణం చేయండి. ఇవి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అధికమైనటువంటి శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. కష్టే ఫలి అన్నట్లుగా ఉంటుంది. చేస్తున్నటువంటి పనిలో నిబద్ధత సాధిస్తారు. మరియు అదేవిధంగా మీరు చేయనటువంటి పనిని మీకు ఆపాదించేటువంటి వారు చుట్టూ చేరతారు. ఎవరి మనవాళ్ళు కాదు అని వెతికేటువంటి పనిలో ఉంటారు. మీరు అననన్న మాటలు, అన్నానన్న మాటలు, చేసినటువంటి వాగ్దానాలు, చేయనటువంటి వాగ్దానాలు బయటికి మీ ఉన్నతాధికారులకు చెప్పి మీ మీద ఒక చెడు అభిప్రాయాన్ని కలిగించాలి, సంఘంలో వీరికి ఉన్నటువంటి మంచి పేరు పోగొట్టాలి అని చెప్పేటువంటి వారు ఎక్కువ మంది తయారవుతారు. వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు చేస్తున్నారు ఇదంతా అని చెప్పి ఒక ఆలోచన అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా అంతా బాగానే నడుస్తున్నప్పటికీ, ప్రశాంతంగా ఉన్నప్పటికీ వీళ్ళందరూ మీకు ఉన్నవి లేనివి మీ మీద చెడు కల్పించి కష్టాన్ని కలిగించేటువంటి వారు ఎక్కువగా అవుతారు. రాశి వారికి ప్రశాంతమైనటువంటి ఉన్నప్పటికీ కూడా ఫైనాన్షియల్గా డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. వృత్తిపరంగా సంపాదించే డబ్బులో ఎక్కువ పాళ్ళు దుర్వ్యయం అవ్వటం అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది. ఆ విషయాలకి ఎలాగైనా సరే చెక్ పెట్టాలనుకుంటారు. దాని తగినటువంటి నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతారు. పిల్లల యొక్క ఎదుగుదల, వారి యొక్క మానసికమైనటువంటి స్థిరత్వం అప్పుడప్పుడు మానసికమైనటువంటి ప్రశాంతతను కలిగిస్తుంటుంది. వారి మీద ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఎటువంటి వ్యర్థం కాదు, వారు ఎలాగైనా సరే జీవితంలో స్థిరపడతారని చెప్పి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వారంలో వివాహ వేడుకల్లో పాల్గొనటం, బంధుమిత్రులతో కలపటం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. మరియు అదేవిధంగా స్త్రీ సంబంధితమైన వ్యవహార విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు మరియు అదేవిధంగా స్త్రీ సంబంధితమైన వ్యవహారాలు కానీ మరియు వివాహ విషయాల్లో కానీ క్లియర్గా ఉంటారు. మధ్యవర్తి పంచాయతీలకి దూరంగా ఉండాలనుకుంటారు. అనవసరమైనటువంటి తగాదాలకి, భూ సంబంధితమైనటువంటి సెటిల్మెంట్కి నన్ను లాగొద్దు అని చెప్పి క్లియర్గా చెప్తారు. వ్యవహార చిక్కులు ఏవైనా ఉన్నా సరే అవన్నీ నేను ఎలాగైనా తేల్చుకోగలుగుతాను,
సమయం సరిగా ఉన్నప్పుడు అన్ని విషయాలు తేల్చుకుంటాను అని చెప్పి క్లియర్గా చెప్పగలుగుతారు. దానికి తగిన విధంగానే అనుకూలమైనటువంటి గ్రహస్థితి మీకు యోగకరకమైనటువంటి ఫలితాలుగా కూడా ఉంటుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కష్టే ఫలి అన్నట్లుగా ఉంది. గ్రహస్థితి అంతా సానుకూలంగా లేదు. దానికి తగిన విధంగానే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కొద్ది కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోండి. వాటితో పాటు హనుమాన్ చాలీసా చదవటం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. వాటితో పాటు సూర్యారాధన చేసుకోండి, సూర్య నమస్కారాలు చేసుకోండి. స్వస్తి.